क्योंकि यहोवा जिससे प्रेम रखता है उसको डांटता है, जैसे कि बाप उस बेटे को जिसे वह अधिक चाहता है. God is our refuge and strength, a very present in trouble. Psalms 46:1. మీకు నీతి సూర్యుడు ఉదయించెను. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కీర్తనలు 34:17. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు, హేర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. Psalms 133:1-3. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వనించుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము పార్శ్వ సన్నిధికి రండి. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సియోన్లో నుండి మన దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేయించేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. కీర్తనలు 50:1-3. సింహ పిల్లలు పస్తు పాడిన దేవుని వెదకిన కొదువలెను. సింహ పిల్లలు పస్తు పాడిన దేవుని వెదకిన కొదువలెను. కొదువలెను, కొదువలెను, దేవుని వెదకిన కొదువలెను. దేవుని వెదకిన కొదువలెను.
దేవుడా మీకు స్తోత్రం, మహోన్నతుడా మీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచినందుకు మీకు వేలాది కోట్లాది లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మా యేసయ్య. ప్రభా సంఘాన్ని అభివృద్ధి పరచండి, సంఘ సరైన విషయాల పరచండి ప్రభా. మీ సన్నిధికి ఎవరైతే రాలేకపోతున్నారో వారిని నడిపించండి ప్రభా. మీ సంఘంలో ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వారిని ముట్టి తమ స్వస్థపరచండి ప్రభా. మీకు స్తుతి స్తోత్రాలు ప్రభా. ప్రభా దైవజనులు చెప్పే వాక్యం అరుదమైన పలక మీద రాసుకునే కృప దయచేయండి ప్రభా. ప్రభా సండే స్కూల్ పిల్లలకు మీ తెలియని బుద్ధిని జ్ఞాపకశక్తిని ఇవ్వండి ప్రభా. వారు పాటలు పాడుచున్న వాక్యం చెప్పుచున్న మంచి స్వరాలను దయచేయమని, ఈ కొద్ది చిన్న ప్రార్థన తప్పును క్షమించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిపొందినాను పరమ తండ్రి, ఆమేన్.